మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 23 ఆదివారం రోజున మేషరాశి వారికి పరలింగ వ్యామోహం తప్పదు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 23 ఆదివారం రోజున మేషరాశి వారికి ఏ విధమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందు వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకుంటే ఈ రాశివారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు దూకుడు స్వభావంతో ఉంటారు. ఈ రాశివారు చూడటానికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా మొండితనంగా ఉంటుంది, ధైర్యంతో ఉంటుంది. ఈ రాశివారు చేసే ప్రతి పనిలో కూడా ఒక ప్రత్యేకత అనేది కనిపిస్తుంది. ఈ రాశివారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవాలి. ప్రతి విధమైన పనిని కూడా ధైర్య సాహసాలతో పూర్తి చేస్తూ ఉంటారు. తెగువ ఎక్కువగా కనిపింపేలాగా వీరైతే కనుక ప్రతి పనిని చేస్తారు. ఇక ఈ రాశి వారిని చూసుకుంటే కనుక వీరి మనసులో ఏమీ పెట్టుకోరు. బయటికి మొహం మీదే మాట్లాడే మనస్తత్వం ఈ రాశి వారిది. ఈ రాశి వారు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కఠిన మనస్కుల్లాగా అనిపిస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశి వారు చాలా తేలికపాటి స్వభావాన్ని, మనసుని కలిగి ఉంటారు. ఒక మాట ఎదుటివారు అంటే కనుక చాలా బాగా నొచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనుక ఈ రాశి వారు అంత కల్మషం లేని, పూర్తిగా నిర్మలంగా ఉన్నటువంటి మనస్తత్వం కలవారు. ఈ రాశి వారు ఎదుటివారిని కూడా తోలనాడకుండా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. నలుగురితో తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకున్న విషయాలను, మంచి చెడులను బేరీజు వేసుకుని జీవితంలో అమలుపరుస్తూ ఉంటారు. ఇక పాతవారు ఎవరైనా సరే వీరిని గౌరవిస్తూ ఉంటారు. కొత్తవారు, స్నేహితులు ఎవరు పరిచయమైనా సరే పాతవారిని అశ్రద్ధ చేయకుండా వీరైతే కనుక బంధాలను కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 23 ఆదివారం రోజున ఈ యొక్క మేషరాశి వారు స్త్రీలైనా సరే పురుషులైనా సరే పరలింగ వ్యామోహం ఈ రాశి వారికి తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగ స్థానంలో కావచ్చు, వ్యాపార స్థానంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, అలాగే వీరికైతే కనుక కుటుంబ బంధాల్లో కావచ్చు కొంత ఒత్తిడి అనేది కొన్ని పరిస్థితుల ద్వారా వీరికైతే కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎదుటివారు వీరిని ఆకర్షించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. స్త్రీలైతే కనుక కొంతమంది మగవారి యొక్క మాటలను బట్టి వారిని నమ్మి వారి మీద ఆశలు పెంచుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మగవారి విషయంలోకి వస్తే కనుక ఎవరైనా కొంతమంది స్త్రీలు ఈ రాశి వారికి ప్రేమ చూపించినట్లయితే కనుక వీరికి ఉన్నటువంటి కష్ట నష్టాలను వారితో షేర్ చేసుకుని వారికి ఉన్నటువంటి ప్రతి బాధని కూడా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారిని మోసగించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. వీరికైతే కనుక అటువంటి వారి మీద వ్యామోహం కలిగేలాగా వారి ప్రవర్తన తీరు అయితే ఉండబోతుంది. కానీ వారు మాత్రం మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి మీ వద్దకు వస్తున్నారనే విషయాన్ని మీరైతే గమనించుకోవాల్సిన పరిస్థితులు కలగబోతున్నాయి. ఇక ఎటువంటి విషయాల్లోనూ వారికైతే మీరు సహాయం చేయకుండా మీరైతే దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే కలుగుతుంది. ఇక మీకైతే ఇది మేలుకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇటువంటి వారు మిమ్మల్ని మోసగించి మీ పరపతిని అలాగే మీ ఆస్తి నష్టాన్ని కలిగించే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. ఉద్యోగ రీత్యా వ్యాపార స్థానంలోనూ అభివృద్ధిని అనేది మీరు చూడబోతున్నారు. రానున్న రోజులన్నింటిలో కూడా ఈ రాశి వారికి కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. ఇక హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా చక్కని ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.